సమవాటాగా ఉన్న సింగరేణిని కేంద్ర ఏకపక్షంగా వేలం వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్రం తీరును తప్పుపడుతున్నామని చెప్పారు. తెలంగాణ తలమానికంగా ఉన్న సింగరేణిని ఇలా చేయడం సరికాదన్నారు. కేంద్రం తన చర్యలను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులు కూడా ఈ విధంగా వేలంపాట పద్ధతిలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ వారు నిర్ణయించారు. ఇది బాధాకరంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సింగరేణి సంస్థ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ. ఇది మన ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు అందిస్తా ఉంది. అలాగే దేశంలో బొగ్గు రంగంలో పనిచేస్తున్న అతి కొద్ది ప్రభుత్వ రంగ సంస్థల్లో సింగరేణి ప్రముఖమైంది. దీన్ని కాపాడుకోవటం మనందరి సమష్టి బాధ్యత. కాబట్టి ఇందుకోసం ప్రభుత్వ సంస్థల కొత్త చట్టంలోని 117A(2) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులను కేటాయించే అవకాశం ఉండగా దాన్ని పక్కన పెట్టి వేలంలో పాటలు పెట్టి ప్రైవేటు వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థను కుదేలు చేయటమేనని భావిస్తున్నాం. ఇది ఏమాత్రం ఉపయోగకరంగా సింగరేణికి ఉండదని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనులు కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోవటం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. ఆ తర్వాత రానున్న 5 సంవత్సరాలు అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. 2037-38 నాటికి మరో 5 గనులు మూతపడబోతున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు, 40,000 మంది కార్మికులున్న సింగరేణి, 42,000 మంది కార్మికులున్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు, 8,000 మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిణామాన్ని మనం ఊహించలేము, కోరుకోవద్దని కూడా కోరుతున్నాం.